కాను సన్యాలు విగ్రహం దగ్గర కొంతమంది కూర్చుంటారు వెస్ట్ బెంగాల్‌లో. ఈయన ఎవరో మీకు తెలుసా అని అక్కడ వాళ్ళు అడిగిరట. మాకు తెలియదు ఎవరు అన్నారట. మాకు తెలియదు ఆయన ఎవరు అన్నారట. అంటే వెస్ట్ బెంగాల్ ఆయన ఉన్నది అక్కడనే కదా! అక్కడి నుంచి వచ్చిన ఇన్ని పరిణామాలకు కేంద్ర స్థానంగా ఉన్న అతను ఆయన ఎవరు మాకు తెలవదన్నారు జనాలు. మరి తెలవదన్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలనో ఆ మార్గంలో వెళ్ళలేదు అని, ఉద్యమం ఎట్లా చేయాలనో అట్లా అట్లా చేయలేదని ఒక 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 కామెంట్ ఉన్న సందర్భంలో ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అలాంటి వాళ్ళు మనసు మార్చుకుంటే వెళ్ళడానికి తోవ ఉందా? మీరనేది బీబీసీలో చూడడం ఎందుకు, నేను నక్సల్బరీ వెళ్ళొచ్చిన. ఆహా! మీరు వేయించరా అడిగి? పోయొచ్చిన. హ్మ్. పోతే నక్సల్బరీ అనే ఊరికి పోయినాం. ఈ మధ్యన గతంలోనా? ఓ 3 ఏళ్ళయింది. ఆహా! సరే అక్కడికి ఏదో టూర్‌కి పోయినాం అస్సాము. వస్తూ బాగ్‌దోగ్రా నుంచి దగ్గర ఉంటదంటే చూసొద్దామని పోయినాం. పోతే మేము ఇదెక్కడ అని ఆ నక్సల్బరీ ఊర్లో వాళ్ళ విగ్రహాలు ఒక దగ్గర ఉంటాయి. ఇదెక్కడ అంటే అదే ఊరు. అదే ఊరు. ఓకే. ఓకే. ఎక్కడ అంటే ఎవరికీ తెలుస్తలేదు. హ్మ్. అరే ఎట్లా ఇది అసలు ఎవరు చెప్పడం లేదు, వాళ్ళకి తెలియదు. అంటే ఆ ఊర్లో ఉన్న విగ్రహాలు నక్సల్బరీ అనే ఒక పెద్ద ఉద్యమానికి మూలమైన విగ్రహాలు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు ఊర్లో. ఇది నక్సల్బరీ ఊరు పరిస్థితి. అరే ఎట్లా అని అప్పుడు అది ఓపెన్ చేసిన నేను. హ్మ్. ఫోన్ ఓపెన్ చేసి అట్లా చూస్తే ఇవి అక్కడ చివరిలో ఉంటాయి అన్నారు. చూడు ఎట్లుండదో కథ. ఆ సరే, ఊర్లో? ఆ ఊర్లో పోయినాం. పోతే ఆ పక్కన ఒక ముస్లిం కుటుంబంలో అలుకు చల్లుతున్నది ఆ అమ్మాయి. ఇక్కడేమో చిన్న పెరడు ఉంది వెనకాల, 9 విగ్రహాలు ఉన్నాయి. అది స్థితి చూసి నేనైతే షాక్ అయినా. అరే ఒక మహోన్నతమైన ఉద్యమము, అనేక మార్పులు, కథ కార్ఖానా, దాని వెంబడి ఉండే ఒక ఔరా. అరే ఇది విగ్రహాలు ఇట్లుండడం మీద ఆశ్చర్యపోయాను నేను, చాలా ఆశ్చర్యపోయినా. అది నేనే ఆశ్చర్యపోయినా అంటే, అంటే వాళ్ళకి ప్రాసంగికత అనేది నక్సల్బరీలో లేదు. నక్సల్బరీ అనేది కాదు, బెంగాల్లోనే లేదు. బెంగాల్లో వచ్చేసింది కదా ఆమె. అవుతా? ఆమె అట్లంటే వీళ్ళు కొన్ని చెప్పినారు. ఇప్పుడు జంగల్ మహల్‌లో కోటేశ్వరరావు నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బెంగాల్ లేచి నిలబడ్డది అని చెప్పినారు. ఇవన్నీ మన అంచనాలు అంతే. అంటే అక్కడ కూడా ఒక జంగల్ మహల్‌లో కూడా ఒక విముక్తి ప్రాంతం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినారు. ఇవన్నీ మన భ్రమలు. ఛత్తీస్‌గఢ్‌లో జనతన సర్కార్లు అని చెప్పిన ఒక్కరోజు లేదు జనతన సర్కార్. ఒక్కరోజు ఆ మిలిటెన్సీ నిలబడలేదు. వీళ్ళు ఒక రక్షణ వ్యవస్థలు అనుకునే నిలబడలేదు. కూలిపోయినాయి ఒకటే రోజులో. అంటే మనది ఎక్కడనో ఆచరణలో ప్రజలకు దూరమైనాం. దూరమైనాం గనుకనే పార్టీకి ఈ స్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అనే దాంట్లో ఆచరణ తప్పులు చాలా ఉన్నాయని. మరణాలకు వీరత్వాన్ని ఆపాదించకుండా పాటల రూపంలోనో, కథ రూపంలోనో అంటే సాహిత్య వివిధ రూపాల్లో మరణాన్ని గ్లోరిఫై చేసి, బాధపడి కన్నీరు గార్చి అయ్యో! ఇట్లా కాదు చనిపోవాల్సింది వద్దు అని సాహిత్యంలో ఎందుకు దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోయిండ్రు? నిజానికి మన దగ్గర చైనాలో సాహిత్యము, రష్యా సాహిత్యం మన వాళ్ళు చాలా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే నక్సల్బరీ మూవ్‌మెంట్ కావచ్చు, కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్ కావచ్చు. ఎందుకంటే దాని నుంచి ప్రేరణ పొందినారు. చైనాలో క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటాం కదా! క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ థాట్ ప్రాసెస్ అంటాం కదా మనము. అంటే విప్లవము అనేది జరుగుతున్న క్రమంలోనే విప్లవంలో ఉండే అనేక లోపాలుంటాయి. స్ట్రక్చర్‌లో కావచ్చు, ఆర్గనైజేషన్‌లో ఉండే వాళ్ళలో కూడా. అదే క్రిటికల్ అనాలిసిస్ అనేది మన దగ్గర లేదు. మీరనే వీరత్వం, శూరత్వం అని పొగడం తప్ప, ఏం జరుగుతున్నదనే క్రిటికల్ అనాలిసిస్ లేదు. ఏమన్నా జరుగుతున్నదంటే మూకుమ్మడిగా దాడి చేసేస్తారు. పిచ్చి కుక్క అనేస్తారు. భారతదేశంలో జరిగిన పరిణామాలలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన మీద విమర్శను ఒప్పుకోలేదు. ఒప్పుకోవడం మీన్స్ మెజారిటీ పేరిట వాళ్ళు ఐసోలేట్ కావడము. మావోయిస్ట్ పార్టీలో కూడా అదే జరిగింది. ఆయన అన్నాడు కదా బయటకు వచ్చి. చాలామంది ఐసోలేట్ అయినారు. లేదా మౌనంగా మెజారిటీకి కట్టుబడి తను కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడిని, ఇన్ని రోజులు పనిచేసినవాడిని, బయటకు పోయి నేను ఎందుకు అది చేస్తాను, రెవల్యూషన్ని నా మార్గంలో అనుసరిస్తూనే పార్టీకి కనువిప్పు కలిగిస్తాను ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా పార్టీతో పనిచేయడం అంటాం కదా. కమ్యూనిస్ట్ పార్టీలో అది లేనే లేదు. క్రిటికల్ అనాలిసిస్ అనేది, క్రిటికల్ దాన్ని థాట్ ప్రాసెస్ అనేది లేనే లేదు. అది ఎందుకు లేదో మనకు తెలియదు. ఒప్పుకోరు. సరే, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇండియా నుంచి గాంధీ, అంబేద్కర్ ఇద్దరు ప్రపంచ నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. ఇవాళ ప్రపంచానికి ఒక డైరెక్షన్ కనబడుతున్నారు. భారతదేశంలో ఒకవేళ మార్పు అనివార్యం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాల్లో మంచి మార్పు తీసుకొని రావాలనుకున్నప్పుడు గాంధీ, అంబేద్కరే మంచి డైరెక్షన్ అని నేను ఒక క్వశ్చన్ ఇస్తే కనుక మీరేమంటారు దానికి? గాంధీకి పరిమితులు ఉన్నాయి. గాంధీకి చాలా పరిమితులు ఉన్నాయి, అది వేరే విషయం. అంబేద్కర్ పరిమితులు ఉన్నాయి. అది గాంధీకి ఉన్న పరిమితులు ఏమిటంటే, ఆయన చాలా సందర్భాలలో అప్పటికే అంబేద్కర్తో వచ్చిన విభేదాలలో కావచ్చు, అంబేద్కర్తో వివరించి ఆయన అలిగిన పరిస్థితులు కావచ్చు, చాలా చూసినాం మనం. అట్లాగే ఈ భారతదేశానికి సంబంధించిన జాతీయ ఉద్యమానికి సంబంధించి గాంధీ మనకు ఒక ఆదర్శప్రాయుడు. ఎందుకంటే
సామాజిక ఉద్యమం మొత్తం భారతదేశాన్ని ఏకం చేసి ఒక ఉద్యమం నిర్మించడంలో ఆయనకు సక్సెస్ అయినాడు. ఓన్లీ గాంధీ మోడల్ ఆయన దాంట్లో ఆదర్శంగా తీసుకోగలం. కానీ ఆ తర్వాత క్రమంలో చాలా విషయాలు ఉండే మాట్లాడుకోవడం మంచిది కానీ. అట్లాగే అంబేద్కర్లో కూడా పరిమితులు ఏమిటంటే ఆయన భారతీయ సమాజాన్ని సరిగ్గానే అంచనా వేసినాడు కానీ దీని విముక్తి మార్గం వేరే రకంగా ఆలోచించినాడు ఆయన. ఈ విముక్తి మార్గము ఒకటి చదువు అంటే ప్రివేల్ కావాలి, రిజర్వేషన్లు వచ్చిందా, కానీ అవన్నీ కూడా ఉదాహరణకి రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్లు ఏం చేసినాయి, ఇంకొక మిడిల్ క్లాస్ని తయారు చేసినాయి, అప్పర్ మిడిల్ క్లాస్ని తయారు చేసినాయి. వాళ్ళు ఒక స్వార్థపూరితమైన మిడిల్ క్లాస్గా తయారు ఆయనే వాళ్ళు అన్నాడు, రాజ్యాంగాన్ని కూడా చింపేస్తాడు కదా. అంటే ఈ పరిమితులు అనేటి దాన్ని ఉన్నాయి కానీ వాళ్ళని తీసుకొని మాత్రమే మనం ముందుకు పోవడం అనేది మాత్రం కరెక్ట్. అంబేద్కర్ని ఒక మోడల్గా తీసుకోకుండా, ఆయన ఐడియాలజీని స్వీకరించకుండా, గాంధీ అనేది ఆ ఉద్యమాల స్థాయిలో ఆయన ఎట్లా ఉద్యమాలకి ప్రేరేపితం చేయగలిగినారో తీసుకోకుండా, అంటే మన జీవితానుభవం నుంచి తీసుకున్నప్పుడు ఎంపిరికల్గా అంబేద్కర్ని అసలు కుల వ్యవస్థ మీద ఆయన ఏమన్నాడు, కుల నిర్మూలన మీద ఆయన ఏమన్నాడు, ఈ వ్యవస్థను ఎట్లా బద్దలు కొడతా ఉన్నాడు అనే దాన్ని తీసుకోకుండా భారతదేశంలో మార్క్స్ని అంబేద్కర్ని కలపకుండా విప్లవాలు అయితే విజయవంతం అవుతాయని నేనైతే నమ్మడం లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్లో వస్తాము మాట్లాడతామని అంటున్నారు కదా, స్కోప్ అంటే వాళ్ళకు ఆ స్పేస్ ఏ ఉంటుంది స్పేస్? ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలని నేను సిపిఐ సిపిఎంకి ఏం స్పేస్ ఉంది? రెండోది, మీరు ఎప్పుడైతే మనకి అంతుపట్టని హీరోలో వాళ్ళు హీరోయిజమే కదా అది, అంతుపట్టని హీరోలు బయటకు వచ్చినాక జీరోలు అవుతారు నేచురల్లీ. రెండోది, ఆయన వాళ్ళకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. నాకు రాజిరెడ్డి పర్సనల్ ఫ్రెండ్ కూడా కదా, 45 ఏళ్ళు ఆయన చూశాను, 40 ఏళ్ళు ఆయన యూనివర్సిటీకి వచ్చినాడు నేను ఉన్నప్పుడు. అంటే అరే అసలు అట్లయితాడని ఊహించలేదు, ఎందుకంటే మాకు పెద్ద హీరో ఫిగర్ ఆయన. మేము 6 నెలలు లాకప్లో ఉన్నవాళ్ళం, టార్చర్ అయిన వాళ్ళం. మీ ఇద్దరు ఉన్నారా లాకప్లో ఉన్నవాళ్ళం. తర్వాత జైత్రయాత్రలో మేము ఇద్దరం 4 రోజుల క్యాంపెయిన్ చేసి తర్వాత జైత్రయాత్రకు వచ్చిన వాళ్ళం. ఆ ఊర్లలో తిరిగింది మేము ఇద్దరమే, మిగతా వాళ్ళ మీద వారెంట్లు ఉంటే మేము తిరిగినాం అప్పుడు. అట్లా మా ఊరి పక్కకే. తర్వాత మేము బాగా ఆరాధించే మనిషి ఆయన, చూటే అనుకునేవాళ్ళం అప్పుడు. ఆయన మావో సెట్ కాకుండా చూటే అనుకునేవాళ్ళం. అంటే చాలా సాహసికుడు, మాట్లాడే ధోరణి కూడా బాగా భిన్నంగా ఉంటుంది రాజిరెడ్డిది. బాగా ఇష్టపడే మనిషి, అంటే కట్ త్రోట్గా ఉంటాడు. ఈవెన్ లాకప్లో కూడా ఆయన పోలీసు వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఆయన టార్చర్ చేయలే, మమ్మల్ని అందరినీ పొట్టు టార్చర్ చేస్తే ఆయన చేయలేదు. ఎందుకు? ఆయన మిసాల్ అంటే ఇట్లా అజాన్ బాహుడు, ఇప్పుడైతే చాలా చిన్నగా కనబడుతున్నాడు అజాన్ బాహుడు. ఆయన మీద ఒక ఔరా ఉండేది అన్నట్టు. ఆయన టార్చర్ చేయలే ఎవరు. ఆశ్చర్యం అది మాకు, మమ్మల్ని పొట్టు కొట్టే ఆయన చేయలేదు. ఇట్లా ఉండే అన్నట్టు. అట్లాంటి పర్సనాలిటీస్ ఇవాళ లక్ష్మణరావు అయినా కూడా 80 తర్వాత 90ల తర్వాత వచ్చిన పరిణామాలలో కేఎస్ ఆయన రకరకాలుగా మాట్లాడుతున్న క్రమంలో ఆయన దాన్ని లీడ్ చేసి ఇక్కడ దాకా తీసుకుపోయినాడు. అంటే ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలంటే విస్తరించినాడు ఆయన. 12 రాష్ట్రాల్లో ఉద్యమం, ఇంకొక పెద్ద పార్టీలతో కలవడం, ఐక్యత కావడం, ఇట్లాంటివి అన్నీ చేయగలిగినారు వాళ్ళు. ఆచరణలో ఎక్కడో సరే ఇక అవన్నీ మనం ఇప్పుడు అనుకోలేము కానీ గొప్ప వ్యక్తులు వాళ్ళు వచ్చినాక ఇప్పుడు ఏంది పరిస్థితి ఏందో తెలియదు. ఏంది పరిస్థితి అంటే నిజంగానే ఏం చేయాలి వాళ్ళు? సరే వాళ్ళు అంటున్నారు దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలు, చట్టపరిధిలో జరుగుతున్న ఉద్యమాలకి దండగా ఉంటాం, అంతవరకు చేయగలరు. కానీ వాళ్ళు కింది మీద చేయడము, మళ్ళీ ఏదో ప్రపంచాన్ని నిర్మించడము, పార్టీలు నిర్మించడం అయితే సాధ్యం, నేను అనుకోవడం సాధ్యం కాదనేది. కానీ వాళ్ళని వెల్కమ్ చేయాలి. నేనైతే పొరపాటున కూడా వాళ్ళు రావడాన్ని తప్పు భావించడం లేదు, రావాలి. ఎందుకంటే వేరే మార్గం అది అయిపోయింది అనేది మనకు తెలుస్తున్నది. దీంట్లో ఒక్కటేందంటే చాలామంది ఇంకొక వాదన మొదలుపెట్టినారు ఇప్పుడు. అంటే మౌలికంగానే ఈ లొంగుబాట్లు వీటన్నిటి ద్వారా మౌలిక సిద్ధాంతాలైన మార్క్సిజం, లెనినిజం, మావోయిజాన్ని అణచివేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా పనిగట్టుకొని పనిచేస్తున్నది. దానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు బాన్స్ కానీ అంటున్నారు. ఇక అదొక థియరీ. ఈ థియరీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు వచ్చి బతకడానికి వచ్చినప్పుడు నవత చూస్తే, నవత కూడా చలసాని ప్రసాద్ కూతురు, ఆమెను చూస్తే నేను బాగా షాక్ అయిపోయినా. అసలు ఆమె సజీవమైన అమ్మాయి. ఆమె మాకు విజయవాడలో నేను పనిచేసిన 2.5 ఏళ్ళు. నవత బాగా తెలుసు ఆమె అక్కడ ఉన్నప్పుడు. అంటే చలసాని ప్రసాద్ కూతురు కదా. ఆమె 60 ఏళ్ళకి ఇప్పుడు అట్లా చింతగా కూర్చున్నది నేను చూసిన. ఆ టీవీ చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. అంటే దీని వెనక చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. వేలాది మరణాలు ఉన్నాయి, వేలాది చిత్రహింసలు ఉన్నాయి, వేలాది జైళ్ళు ఉన్నాయి, వేలాది జీవితాలు అంకితం అయిపోయినాయి బయట కూడా. కానీ ఇంకా వీటిని ఇంకో ఆప్షన్ లేదు మనకి, కాలం మారింది. వాళ్ళు వచ్చి ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే
ఆధునిక కాలంలో మారిన మార్పులు సాంకేతికత మీద ఆధారపడి వాళ్ళు ఏమైనా నిర్మించవచ్చు. నేపాల్ మంచిది.